దైవజన్మ, ఏ రంగంలోనైనా ఒక వ్యక్తి తను విజేతగా నిలవబడాలంటే అది భక్త్యా, భుక్త్యా, ఉద్యోగమా, వ్యాపారమా, పరిశుద్ధ జీవితమా, ప్రార్థన జీవితమా, విశ్వాస జీవితమా, సేవా జీవితమా, ఏ రంగంలోనైనా ఒకడు విజేత కావాలంటే సర్వశక్తులు వడ్డీ ప్రయత్నం చేయటం మాత్రమే కాదు, దేవుడు తనకిచ్చిన శక్తి సామర్థ్యాలకు మించి ఎవడైతే ఈ పందెపు రంగంలో పరిగెత్తుతాడో వాడే విజేతగా నిలవబడతాడు. మొక్కుబడిగా పరిగెత్తుతారే, చూద్దాం ఒక రాయేద్దాం, తగిలితే తగిలింది లేకపోతే లేదు అని అప్రయత్నంగా పరిగెత్తుతారే, మొక్కుబడిగా పరిగెత్తేవాడు, తూతూ మంత్రంగా పరిగెత్తేవాడు, అది భక్తిలోనైనా భుక్తిలోనైనా ఏ వ్యక్తి ఆ రంగంలో విజయాన్ని సాధించలేడు. శక్తికి మించి ఎవరైతే ప్రయాసపడతారో, శక్తికి మించి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాడు ఏ రంగములో ఉన్నా ఇట్టే విజేత అవ్వటానికి దేవుడు కృప చూపిస్తాడు.